మహాసౌందర్యవతి, నాట్యగత్తె, కళాప్రపూర్ణ, సంగీతం అనేక రంగాల్లో ప్రజ్ఞ కలిగి ఉన్న ఆమ్రపాలి ఎంతో సౌందర్య రాశి అన్నమాట. ఆమెకు మహాసంపదలు ఉన్నాయి, తోటలు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, భవనాలు ఉన్నాయి, అనేక సంపదలు ఉన్నాయి. నాకు నాట్యగత్తెని, అందగత్తెని అనే అహంకారం కూడా చాలా ఉంది. ఆమె ఒకసారి బుద్ధ భగవాన్ని భిక్షకై పిలిచింది. బుద్ధుడు ఒప్పుకొని ఆమె ఇంటికి భిక్షకు వచ్చాను. ఆయన భిక్ష పూర్తి చేసి ఇంతలోనే ఆమెకు స్మృతి జ్ఞానం కలిగింది, మరపుపోయి మన ఆత్మజ్ఞానం కలిగింది. ఆమె క్షణకాలంలో నేను నాదన్న అహంకారం నశించింది, భ్రాంతులు తొలగినాయి, ఈ ఆస్తి ఇదంతా నాది అన్న మమకారం కూడా పోయింది. అప్పుడు వెంటనే ఆమె తన యావదాస్తిని భిక్షు సంఘానికి ఇచ్చింది. ఈ మోహము, ఆశ ఇవన్నీ నశించి వైరాగ్యం పొంది క్షణంలోనే కాషాయం ధరించి బౌద్ధభిక్షుని అయింది. ఈ స్మృతి జ్ఞానం కలగడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేదు. ఆమెకు కలిగింది. అప్పుడు బుద్ధ భగవాన్ ఆమెకి భిక్షు దీక్ష ఇచ్చి భిక్షునిగా మార్చారన్నమాట. ఆమె మరి ఎంతకాలం, ఎవరికి ఎంతకాలం పడద్దో ఎవరో చెప్పలేదు. చాలామంది జ్ఞానులు కూడా సంవత్సరాల తరబడి ధర్మ మార్గంలో ఉన్న గురువుల ఆజ్ఞను పాటిస్తూ గురుసేవలు శుశ్రూషలు చేస్తున్నా కూడా సంవత్సరాల కాలంలో కూడా వారికి ఈ స్మృతి రాదు, ఈ వైరాగ్యం రాదు, ఈ జ్ఞానము సిద్ధించదు. కాబట్టి ఇలా వారి ప్రజ్ఞ మీద, వాళ్ళ సంస్కారాల మీద ఈ మరపు, ఈ స్మృతి తెలియబడుతుందని మనం అనుకోవాలి, అంతే. కాబట్టి ఈ స్మృతిని ప్రతి ఒక్కరు మర్చిపోయి ఉంటాం. మరపు మానవ జన్మకి ఎన్నిట్లో, ఈ విషయాల్లో, ఈ ఐశ్వర్యాల్లో, ఈ సంపదల్లో, ఈ సంసారాల్లో అన్నిట్లో పడి మనం మర్చిపోతూ ఉంటాం. శృతికి తెచ్చుకున్న వెంటనే మనకి ఆత్మజ్యోతి, ఆత్మతత్వం అర్థమవుతుంది. మన ఆత్మ ఉన్నామన్న మాట స్మృతికి వచ్చి ఇంతకాలం ఎలా ఉన్నామే అనేది క్షణంలో మెరుపులాగా మనకి తెలియబడి, ఆత్మజ్ఞానం తెలియబడి అప్పుడు ఎన్నిటి మీద మనం ఎలా ఉన్నాము ఇంతకాలం అన్నది తెలియజేస్తుంది. కాబట్టి మనం ఆమ్రపాలి ఇంతకాలం ఎలా ఉంది, శరీర ఆకర్షణతోటి శరీరాన్ని ప్రేమించుకుంటూ, ధనాన్ని ప్రేమించుకుంటూ, నాట్యం అలా విలాసాల్లో ఉంది. క్షణంలో జ్ఞాని అయింది, భిక్షువు అయింది, అన్నిటినీ వదిలిపెట్టింది. మనం కూడా ఈ విషయాలకు నిలబడకుండా స్మృతిలో ఉంచుకొని మన జీవితకాలాన్ని వ్యర్థం చేసుకోకుండా ఆత్మతత్వం వైపు, మనం ఆత్మయున్నామన్న జ్ఞానాన్ని తెలుసుకుని ఆత్మయందు, అంతర్జ్యోతి యందు ఆనందం పొందాలి. మోక్షానికి ఇదే మార్గం. సరే, రేపు ఇంకోటి మాట్లాడుకుందాం. ఇలా ఎంతైనా మాట్లాడుకోవచ్చు, ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఎంతో జ్ఞానం ఉంది. మనం రోజు రోజుకు చెప్పుకొని ఆ క్షణమైనా మనం ఆ జ్ఞాన మార్గంలో, ఆ స్మృతిలో ఉందాం.